టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. టీ మీడియా కొత్తగా రూపొందించిన ఏదైతే ఈ యొక్క విశ్వవసు శృంగార ఫలాలు, దీంట్లో మనకి ఇక్కడ సరసం విరసం అని చెప్పి ఈ యొక్క గ్రహాల యొక్క గమనాన్ని చూసుకుంటూ చంద్రుడికి 16 కళలు కనుక ఈ 16 అనే దాన్ని ప్రాతిపదికగా తీసుకుని మనం ఇక్కడ సరసం విరసం అని చెప్పి కూడా మీకు ఈ లెక్కలు అందివ్వటం అనేది జరిగింది. కనుక ఈ యొక్క ఫలాలు ఏవైతే ఉంటాయో మరి ఏదో సరదాగా తీసుకునే వాళ్ళకి ఇటు సరదా లేదు, నిజంగానే ఒక జ్యోతిష భావనతో మరి తెలుసుకుందాం అనుకునే వారికి ఆ రకంగాను, అంటే ఎవరు ఏ రకంగా తీసుకున్నప్పటికీ కూడా వారందరికీ కూడా ఎంతో కొంత ఇది ఉల్లాసాన్ని, మార్గ నిర్దేశకాన్ని చేస్తుంది అని ఒక సంకల్పంతో చేస్తున్న ప్రయత్నమే ఈ యొక్క శృంగార ఫలాలు. కన్యా రాశి వారు మరి సాధారణంగా చాలా చాకచక్యంగా మరి ఎంతో కొంత చతురతగా ముందుకెళ్ళే దీక్ష అనేది అయితే ఎక్కువగానే ఉంటుంది. అయితే సాధారణంగా వీళ్ళు ఏంటంటే ఈ సరసం అంటాం మనం, అంటే కొంతమందికి రహస్యం అనేది ఉంటుంది శృంగార విషయంలో. అయితే వీళ్ళు ఏంటంటే ఈ శృంగార తలుపులు అనేవి ఎక్కువగా ఉంటాయి. తర్వాత మాటల్లో కూడా ఒక రకమైన హాస్యస్ఫోరకం అనేది అయితే ఉంటుంది. కానీ బట్ ఏదైతే అసలు విషయం ఉంటుందో మరి అదో రకంగా, అంటే రాక మనకి ఏదైనా సరే ఏదో రాయాలనే తలంపు రావటం, సరే కరెక్ట్గా పుస్తకం మీద పెన్ పెడదాం అనుకునే టైంకి తీరా అందులో ఇంక్ అయిపోవటం, మరి ఆ రకంగా అదే రకంగా పాపం వీళ్ళు కూడా అసలు పనికి వచ్చేప్పటికీ ఏదో రకమైన ఉద్విగ్నతకి లోనవటం, ఎంతో కొంత ఇబ్బంది పడటం అనేది అయితే ఉంటుంది. కానీ మామూలుగా అయితే వీళ్ళు చక్కటి సరసప్రియులు, ఎంతో కొంత ఆనందం అనుభవించాలి అనుకునే వాళ్ళు. తర్వాత రెండోది ఏంటంటే ఎంత వయసు వచ్చినా కూడా ఎంతో కొంత యవ్వనంగా కనిపించడానికి ప్రయత్నించేవాళ్ళు, ఆ రకంగా కూడా కొంతవరకు అగుపించేవాళ్ళు. కనుక ఈ కన్యా రాశి వారికి కూడా కొంతవరకు మరి ఎక్కువ ఈ సంవత్సరం మరి సరసం అయితే కనుక 14 ఉంది, విరసం అయితే కనుక 4 ఉంది. అయితే ఇక్కడ జాగ్రత్త పడాల్సింది ఏంటంటే కనుక కన్యా రాశి వారికి గత మరి ఏడాదిన్నర కాలంగా ఈ సప్తమంలో రాహు అనేది, ఇప్పుడు సప్తమంలోనే రాహుతో పాటు శుక్రుడు కూడా కలిసి ఉండటం అనేది జరిగింది. మరి కొత్తగా శని కూడా యాడ్ అవుతాం అనేది ఉంటుంది. కనుక ఇక్కడి నుంచి వీళ్ళు జాగ్రత్త పడాల్సింది ఏంటి అంటే కనుక కొంతవరకు ఏదైనా సరే అక్రమ సంబంధాలు అనేది ఒకటి. తర్వాత రెండోది ఏంటంటే ఇదే కన్యరాశి వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం అయితే కనుక ఈ టీనేజ్ పిల్లలు కూడా, అంటే తప్పటడుగులు వేసే పరిస్థితి కూడా ఇబ్బంది అనేది ఉంటుంది. కనుక ఈ కన్యారాశి వాళ్ళు మాత్రం, అంటే మనం ఏదైనా సరే ఈ కార్యక్రమానికి రూపుదిద్దటం అనేది ఎప్పుడు కూడా మనం మొదట్లోనే చెప్పాం, ఏదైనా సరే అమలైన శృంగారం ధర్మబద్ధమైన శృంగారమే అందరికీ ఆమోదయోగ్యము అని చెప్పి. కనుక ఏదైనా సరే ఇలాంటి సంబంధ బాంధవ్యాలని ప్రోత్సహించడం అనేది వ్యక్తిగతంగా నా యొక్క అభిమతం కాదు. దాన్ని నేను నిర్ద్వందంగా కొంత ఖండిస్తాను కూడా. కానీ ఇక్కడ మనకి ఏదైనా సరే అనేక జాతకాలు పరిశీలించిన నేపథ్యంలో ఈ ఏడాది మరి కొంతవరకు ఈ కన్యా రాశి వాళ్ళు అలాంటి కొన్ని తప్పడడుగులు వేసే పరిస్థితి అయితే ఎక్కువగానే కనిపిస్తోంది. కనుక ఆ రకంగా వీళ్ళు ఏదైనా సరే వీరి యొక్క బాధ్యతని విస్మరించటం, తర్వాత కొంతవరకు ఏదైనా సరే ఎవరైనా సరే ఆడవాళ్ళు మగవాళ్ళు ఆడవాళ్ళ వల్ల కొంత ఈ ధనాన్ని నష్టపోగొట్టుకోవటం, పరువు పోగొట్టుకోవటం, ఏవైనా సరే పెద్ద పెద్ద నిందారోపణలకి లోనవ్వటం, ఇలాంటి ప్రమాదాలు ఈ ఏడాది కొద్దిగా వీళ్ళకి ఎక్కువగా కనిపిస్తాయి. కనుక కన్యా రాశి వాళ్ళు మరి ఆ రకమైన జాగ్రత్తలు తీసుకోలేకపోతే కనుక కొంత ఇబ్బంది పడటం అనేది కూడా ఉంటుంది. ఆ రకంగా మరి జాగ్రత్త తీసుకోవాలి. ఇక మిగతా అన్ని విషయాలు కూడా సజావుగానే సాగిపోవటం అనేది అయితే ఉంటుంది. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఇటు ఎవరైతే మరి కొత్తగా
స పెళ్ళయి వారు సంతానం కోసం మరి ఎదురు చూస్తూ ఉంటారో, వారికి మరి ఏదైనా సరే మరి శృంగారంతోనే మరి సంసారం, సంసారం తర్వాత శృంగారం, శృంగారం వల్లే సంతానం. సో, ఈ 3 కూడా సక్రమంగా సాగాలి అంటే గనక ప్రస్తుతం మరి ఏదైతే సప్తమంలోకొచ్చి శని కూర్చున్నాడు కాబట్టి, వీరు సంతానపరంగా ఈ కొత్త దంపతులు చేసే ప్రయత్నాల్లో కొంతవరకు అవరోధాలు ఏర్పడటం అనేది, తర్వాత భార్య ఎడమొఖంగా ఉంటే భర్త పెడమొఖంగా అంటే నేను సంతానం కావాలని భార్య కోరుకుంటే దానికి తగ్గినట్టుగా భర్త లేకపోవటం, భర్త నాకు సంతానం కావాలి అనుకుంటే అప్పుడే వద్దులే కొన్నాళ్ళు ఆగుదామని వీళ్ళు అవతల వాళ్ళు కొంత వాయిదా వేయటం. అంటే శని వల్ల ఈ వాయిదా వేసే గుణం వస్తుంది. దానివల్ల ఈ సంతానానికి అవరోధం ఏర్పడుతుంది. ఇది కూడా ఈ ఏడాది మరి కన్యా రాశి వాళ్ళకి ఉంటుంది. కానీ మిగతా ఏదైనా సరే జాగ్రత్తలు తీసుకుంటూ ఈ యొక్క సుఖాన్ని అనుభవించడానికి, సరసాన్ని అనుభవించడానికైతే గనక ఈ ఏడాది మరి కన్యా రాశి వాళ్ళకి కూడా యోగదాయకంగానే ఉంది. అయితే ఈ ఏడాది వీళ్ళు ఏం చేయాలి అంటే గనక, ఎప్పుడైనా మరి వీరి యొక్క బెడ్రూమ్‌లో అవకాశం ఉంటే గనక రాధాకృష్ణుల యొక్క చిత్రపటాన్ని పెట్టుకోండి. ఒకవేళ మనం దేవుణ్ణి పూజించిన వాళ్ళం గనక అయితే గనక ఏదైనా సరే ఒక గుర్రపు బొమ్మ మరి ఏదైనా సరే ఆగ్నేయంలో పెట్టుకున్నట్టయితే గనక కొంతవరకు మంచి మార్పులు రావడానికి అవకాశం ఉంది.